హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పులావ్ స్పెషల్ చేశాను. దాని తయారీ విధానం ఒకసారి చూసేద్దామా. సో మనం వెడల్పటి పాత్ర పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. అందులో బిర్యానీ మసాలా అవి ఏముంటే అవి స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవి. సో అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాను. ఇలా ఆలుగడ్డ అలాగే క్యారెట్లు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేలోపు కొంచెం బియ్యం నానబెట్టేసుకున్నాను, ఒక 2 గ్లాసెస్. సో క్యారెట్ అలాగే ఉల్లగడ్డలు అన్నీ కుక్ అయిపోయాయి కొంచెం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కుక్ అయిన తర్వాత వాటర్ని అప్లై చేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని చూసారా ఈ విధంగా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టి వదిలేసామంటే మనకి పులావ్ రెడీ అయిపోతుంది. అక్కడక్కడ కొంచెం నెయ్యి వేసుకున్నాను, అప్పుడు మెతుక్కి అంటుకోకుండా కొంచెం నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అది కొంచెం సిమ్లో పెట్టి దాని చెమ్మంతా పోయేలోపు నేను ఇలా పెరుగు చట్నీ చేసుకుంటున్నాను. ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను. చూసారా, మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా చాలా సూపర్ వచ్చింది. చికెన్ కర్రీ నేను వేరే వీడియో పెట్టాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసి ఎంజాయ్ చేయండి వీడియోస్. బాయ్. ఇలా కొంచెం పెరుగు చట్నీతో కంప్లీట్ చేసుకున్నాం. బాయ్ గాయ్స్.